So I hope my screen is visible. So let us start the discussion. So నిన్న మనం బేసిక్ ఫార్ములా స్ట్రక్చర్ గురించి సమ్ కౌంట్ కౌంట్ యావరేజ్ మ్యాక్స్ మిన్ ఎలా రాయాలి, సో డిఫరెంట్ మెథడ్స్ లో ఫార్ములా ఎలా రాస్తే ఏ రకంగా అది మనకు ఉపయోగపడుతుంది మనం నిన్న క్లాస్ లో తెలుసుకున్నాం. సో ఈ రోజు క్లాస్కి వచ్చేసరికి ఆ ఫార్ములాస్ ని కొంచెం ఫ్రంట్ కి తీసుకెళ్ళి మనకు కావాల్సినట్టు ఆ ఫార్ములాస్ ని కస్టమైజ్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. సో అది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీరు ఎప్పుడైనా డేటాని డీల్ చేసినప్పుడు, సపోజ్ నా దగ్గర ఈ డేటా ఉంది, ఇది మనం నిన్న వాడిన డేటా, నిన్న యూజ్ చేసిన డేటా. సడన్ గా నా దగ్గరికి మా మేనేజర్ వచ్చి ఈ డేటా యొక్క సమ్ ఎంత అని అడిగాడు అనుకోండి, టోటల్ సేల్ ఎంత చేశారు చైతన్య ఈ మొత్తం టోటల్ డేటాలోంచి అని అడిగాడు అనుకోండి, నేను సింపుల్ గా సమ్ ఫార్ములా రాసి చూపిస్తా. అలాగే యావరేజ్ అడిగాడు అనుకోండి, యావరేజ్ ఫార్ములా రాస్తాను. కానీ అలా కాదు, ఈసారి మా మేనేజర్ నా దగ్గరకు వచ్చి చాలా డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, చైతన్య మనం సేల్ చేస్తున్నాం, సో మనం ఎన్ని సిటీస్ లో సేల్ చేస్తున్నాం, అలాగే మనం ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మాం, ఏమేం ప్రోడక్ట్స్ అమ్మాం. సో ఇక్కడ నా క్వశ్చన్ క్లియర్ గా చూడండి, ఎవరెవరు ఏ ఏ కస్టమర్ కి అమ్మాం. సో ఇలా అడిగాడు అనుకోండి క్వశ్చన్, మనం ఎట్లా చెప్పాలి? సపోజ్ ఎన్ని సిటీస్ లో సేల్ చేసామంటే, ఓకే ఇక్కడ కాపీ చేసి ముంబై ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం, ఇంకేముంది కోల్కతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం, ఢిల్లీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు మాన్యువల్ గా చేయాలనుకోండి చాలా టైం పడుతుంది, ఎందుకంటే 10,000 రోస్ ఉంది డేటా. ఎక్కడో 9,998 రోలో ఏదైనా కొత్త సిటీ ఉందనుకోండి, మీరు మొత్తం వెతికితే గానీ ఎన్ని సిటీస్ ఉన్నాయి అనే ఐడియా అనే డేటా కానీ మీరు క్లియర్ గా మీ మేనేజర్ కి ఇవ్వలేరు. సో దానికోసం ఒక మంచి ఫార్ములా వచ్చింది మనకి, దాని పేరు ఏంటంటే యునిక్. ఈ యునిక్ అనేది ఏం చేస్తుంది అంటే, మీరు ఒక కాలం ఇస్తే ఆ కాలంలో ఉన్న యునిక్ వాల్యూస్ అన్నిటిని లాక్కొచ్చి పడేస్తుంది. యూనిక్ వాల్యూస్ అంటే ఏంటి? సపోజ్ నేను చూడండి, నేమ్ ఆఫ్ ద కస్టమర్ కాలం ఇస్తాను. నేమ్ ఆఫ్ ద కస్టమర్ కాలంలో ఒక 10,000 ఎంట్రీస్ ఉన్నాయి, 10,000 రోస్ ఉన్నాయి. కానీ నేను యూనిక్ అని చెప్పి కాలం బి ఇచ్చేసరికి చూడండి 10,000 వచ్చాయా? 9,465 వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా మీకు? 9,465 డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు 10,000 టైమ్స్ కొనుక్కున్నారు. దాని అర్థం ఏంటంటే, కొంతమంది మరి వచ్చిన వాడే మళ్ళీ వస్తారు కదా. ఇప్పుడు ఈ రోజు చైతన్య వెళ్ళి అమెజాన్ లో పర్చేస్ చేశాడు తనకు కావాల్సింది, సో ఇంకా నేను మళ్ళీ అమెజాన్ కి వెళ్ళనా? సో ఈ మంత్ లో మళ్ళీ ఇంకొకటి నేను పర్చేస్ చేయొచ్చు కదా. సో అలా డూప్లికేట్స్ ఉంటాయి కదా ఈ కస్టమర్ నేమ్ అనేది. సో ఆ డూప్లికేట్స్ తీసేసి ఇది జస్ట్ ఎంతమంది యూనిక్ వాల్యూస్ ఉన్నారో వాళ్ళని మాత్రమే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి యూనిక్ రాద్దాం. ఈసారి నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ కస్టమర్ కాదు, ప్రోడక్ట్ నేమ్ కి రాద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే, నేను మీకు నిన్న 2 kinds ఆఫ్ ఫార్ములా రైటింగ్, 2 kinds ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వడం నేర్పించాను. ఒకటి మాన్యువల్ రిఫరెన్సింగ్, ఇట్లా మాన్యువల్ గా ఈ సెల్ నుంచి ఈ సెల్ దాకా చూడు అని చెప్పడం. అప్పుడు అది ఆ పర్టికులర్ సెల్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఎక్కడ దాకా రిఫరెన్స్ ఇచ్చాను, 10,002 దాకా రిఫరెన్స్ ఇచ్చాను, ఈ 10,002 దాకా రిఫరెన్స్ ఇచ్చాను. సో అది అక్కడ దాకే సెర్చ్ చేస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ దాకే సెర్చ్ చేస్తుంది. స్టార్టింగ్ ఈ1 ఈ2 నుంచి 10,002 దాకే సెర్చ్ చేస్తుంది. కానీ నాకు అలా కాదు, నాకు ఎట్లా కావాలంటే రేపు పొద్దున్న ఈ 10,003లో కూడా ఏదైనా డేటా వస్తే దాన్ని కూడా ఇది కన్సిడరేషన్ లోకి తీసుకునేలా కావాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి, మాన్యువల్ గా ఇక్కడ సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ కాలం రిఫరెన్స్, డైరెక్ట్ కాలం ని సెలెక్ట్ చేస్తే చూడండి మీకు ఇక్కడ ఈ2 ఈ అని తీసేసుకుంది. సో మనం ఆ రిఫరెన్స్ ఇచ్చి ఎంటర్ కొడదాం. సో నేను మొత్తం అమ్మే ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ ఇప్పటిదాకా నేను వీటిని మాత్రమే సేల్ చేశాను. కీబోర్డ్స్ అమ్మా, స్మార్ట్ వాచెస్ అమ్మా, మొబైల్ ఫోన్స్ అమ్మా, మరి ఎక్కడెందుకు 10,000 ఉన్నాయి? సో ఇన్ని ఐటమ్స్ డిఫరెంట్ కస్టమర్స్ ఇన్నిసార్లు కొనుక్కున్నారు, అది దాని అర్థం అనమాట. సో ఎప్పుడైనా మేనేజర్ వచ్చి మన కాంపోజిషన్ ఆఫ్ సేల్ ఏంటి, మీరు అమ్మే దాంట్లో ఏమేమి ఐటమ్స్ అమ్ముతున్నారో అని అడిగాడు అనుకోండి, ఇది ఒక డిఫరెంట్ వే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడానికి. అలాగే ఇంకొక చిన్న చూద్దాం.
ఏం చూద్దాం, డిఫరెంట్ డేట్స్, ఏ డేట్స్ లో సేల్ చేస్తున్నాం చూద్దాం. దానికి కూడా మనం యూనిక్ వేసుకుందాం. యూనిక్ వేసుకుని ఫ్రెండ్స్ వస్తే మీకు మనం ఏ డేట్స్ లో అయితే సేల్ చేస్తున్నామో ఆ డేట్స్ అన్ని కూడా మనకు వచ్చేసాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. నాకు ఈ డేట్స్ కి సంబంధించిన డేటా అవసరం లేదు. సో దీన్ని డిలీట్ చేసేస్తా. అలాగే ఈ నేమ్ ఆఫ్ ద కస్టమర్ కూడా నాకు అవసరం లేదు. దీన్ని డిలీట్ చేసేస్తా. సో డిలీట్ చేయడం చాలా సింపుల్. మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డిలీట్ చేయాలో ఆ రేంజ్ అంతా మీరైతే మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనే బటన్ మీ కీబోర్డ్ లో ప్రెస్ చేయండి. లేదంటే ఆ పర్టికులర్ కాలం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మీరు డిలీట్ చేయొచ్చు. సో ఇది ఒక మెథడ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 0 అని వచ్చింది. సో ఇక్కడ ప్రోడక్ట్ లో 0 ఎందుకు వచ్చింది? డేటాలో ఎక్కడో 0 అని ఉందన్నమాట. సో ప్రోడక్ట్ కాలం లో కిందకి వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ ఎక్కడో మధ్యలో 0 అనేది పడింది. సో అందుకే 0 అనే ఐటమ్ వచ్చింది. సో లేదంటే అక్కడ ఆ ఐటమ్ రాదు. సపోజ్ నేను ఇంకొకటి చెప్తా. ఇప్పుడు సడన్ గా ఈ ప్రోడక్ట్ అనే కాలంలో ఇంకొక ఎంట్రీ పెట్టాను. సో ఈసారి నేను ప్రోడక్ట్ లో ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నానంటే ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ తీసుకుందాం. రోల్స్ రాయల్స్ కార్ అమ్ముతున్నాను. రోల్స్ రాయల్స్ కార్ అమ్ముతున్నాను. సో ఇక్కడ చూడండి, ఆ పైన ప్రోడక్ట్ లో ఆటోమేటిక్ గా రోల్స్ రాయల్స్ అప్డేట్ అయిపోయింది. చూసారా? సో నేను ఏమేమి అమ్ముతున్నాను కస్టమర్స్ కి, ఇప్పటిదాకా నేను ఏ ప్రోడక్ట్స్ అమ్మాను కస్టమర్స్ కి తెలుసుకోవాలంటే ఇలా యూనిక్ అనే ఫార్ములా వేసి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదొక మెథడ్ అన్నమాట. అట్లాగే ఇంకొకటి ఉంది. ఏంటి? సిటీ కాలం మీద యూనిక్ వేస్తాను చూడండి. యూనిక్ ఆఫ్ సిటీ. సో ఇప్పుడైతే నేను సిటీ మీద యూనిక్ వేసాను. సో నేను ఈ సిటీస్ లో సేల్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు సేల్స్ డేటాలో ఈ సిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా నేను సేల్ చేసిన ఐటమ్స్ ఈ సిటీస్ లో నేను సేల్ చేశాను. సో ఎంత సింపుల్ గా మీకు ఎంత బ్యూటిఫుల్ డేటా వచ్చింది. సో ఇప్పుడు నాకు మొత్తం సేల్స్ ఎంత తెలుసుకోవాలని ఉంది. నేనేం చేస్తాను, సింపుల్ గా మీరు ఈ పాటికే చెప్పేయాలి. ఫార్ములా, సమ్ ఫార్ములా ఉంది. సమ్ ఫార్ములాని ఓపెన్ చేసి నేను నా సేల్స్ టేబుల్లో సేల్స్ ప్రెస్ చేసి సేల్స్ నేను ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ పక్కన ఈ కింద చూడండి ఎట్లా చూపిస్తుందో, సేల్స్ పేరు మీద ఉన్న టేబుల్స్ అన్నిటిని చూపిస్తుంది. ఎస్ తో స్టార్ట్ అయ్యే టేబుల్స్ అన్నిటిని చూపిస్తుంది. నేను నిన్న మీకు ఆల్రెడీ చూపించా. ఈ టేబుల్ మీద మీరు ఇలా క్లిక్ చేయగానే టేబుల్ డిజైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ టేబుల్ డిజైన్ ఆప్షన్ కి వెళ్ళగానే ఇక్కడ చూడండి లెఫ్ట్ కార్నర్ లో, టాప్ కార్నర్ లో మీరు ఏదైతే టేబుల్ కింద ఒక డేటాని సెలెక్ట్ చేసి టేబుల్ కింద మార్చారో దానికి నేమ్ ఇక్కడ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. సో మీకు ఇప్పుడు అర్థమైందా? మనం నేమ్ చేంజ్ చేసుకుంటే ఈ డేటాని ఈజీగా మనం ఫార్ములా రాసేటప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. సపోజ్ చైతన్య ఎక్కడ ఉంటాడని ఎవరైనా అడిగారు అనుకోండి, స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుని మళ్ళీ స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుని బాగా ఎదురుకెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్తే అక్కడ ఉంటాడని చెప్పారు అనుకోండి, ఎవరికి అర్థం కాదు. అదే చైతన్య ఎక్కడ ఉంటాడని అడిగితే హైటెక్ సిటీలో పక్కన కావేరీ హిల్స్ లో ఫ్లాట్ నెంబర్ 302 సో అండ్ సో అపార్ట్మెంట్స్ లో ఉంటాడని చెప్పాడు అనుకోండి, చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. ఇది కూడా అంతే అన్నమాట. ఈ కైండ్ ఆఫ్ టేబుల్ రిఫరెన్సింగ్స్ మీకు ఏం చేస్తాయంటే డేటాని రిట్రైవ్ చేయడంలో, డేటాని కాల్ చేయడానికి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ టేబుల్, మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేసా, సేల్స్ టేబుల్ అక్కడ పడింది, మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేసా, సారీ సమ్ ఆఫ్ సేల్స్ టేబుల్, ట్యాబ్ ప్రెస్ చేసా, అక్కడ పడింది. మళ్ళీ ఈసారి నేను ఏం చేస్తానంటే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాను. సో సేల్స్ టేబుల్లో నాకు కావాల్సింది సేల్స్ అమౌంట్ అనే కాలం యొక్క సమ్ కావాలి. సో ఆ సేల్స్ అమౌంట్ దాకా తీసుకొచ్చి ట్యాబ్ ప్రెస్ చేసా, సేల్స్ అమౌంట్ అక్కడ పడింది. ఈసారి బ్రాకెట్ క్లోజ్ చేయండి, నార్మల్ బ్రాకెట్ కూడా క్లోజ్ చేయండి. అప్పుడు నువ్వు క్లియర్ గా ఏం చెప్తున్నావు అంటే సేల్స్ అనే టేబుల్లో సేల్స్ అమౌంట్ అనే కాలం యొక్క సమ్ చేసి నాకు ఇవ్వబడుతున్నావు. ఓకే, దిస్ ఇస్ వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది. కానీ ఈసారి మా మేనేజర్ క్వశ్చన్ అది కాదు. చైతన్య, ఇన్ని సిటీస్ ఉన్నాయి కదా, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే. నాకు అహ్మదాబాద్ యొక్క సేల్ కావాలి. సో రీసెంట్ గా అహ్మదాబాద్ లో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కదా, ఫ్లైట్ యాక్సిడెంట్. సో మన బిజినెస్ అక్కడ ఎట్లా ఉంది? మన బిజినెస్ ఎఫెక్ట్ అయిందా? ఆ ఫ్లైట్ వల్ల మన బిజినెస్ ఏదైనా దెబ్బతిందా? లేదా సేల్ బాగానే ఉందా?
అసలు అహ్మదాబాద్ లో ఎంత సేల్ జరుగుతుంది ఆయన తెలుసుకుందాం అనుకున్నాడు. సో ఇమీడియట్ గా వచ్చి నన్ను అహ్మదాబాద్ యొక్క సేల్ అడిగాడు. సో మనం ఏం చేయాలి, అహ్మదాబాద్ యొక్క సేల్ క్యాలిక్యులేట్ చేయాలంటే 2 కైండ్స్. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి టేబుల్ మీద ఈ సిటీలో ఇక్కడ క్లిక్ చేసి డ్రాప్ యారో ఇక్కడ సెలెక్ట్ ఆల్ తీసేసి అహ్మదాబాద్ ఒకటే క్లిక్ చేసి ఓకే కొడితే ఇక్కడ అహ్మదాబాద్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ దీన్ని ఇట్లాగా సెలెక్ట్ చేసుకుంటే ఈ కింద అహ్మదాబాద్ కి మనం ఎంత అమ్మాం 26 లక్షల లేదంటే 26,31,11,11,000 రూపాయలు సంథింగ్ మనం అమ్మాం. ఈ కింద తెలుస్తుంది. సో అట్లా కాదు, నేను ఇది సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ కింది ఆప్షన్ కనిపిస్తుంది. నేను సెలక్షన్ తీసేసాను అనుకోండి కింది ఆప్షన్ కనిపించదు. సో రెండో మెథడ్ ఏంటి నేను మీకు చెప్పా, టేబుల్ డిజైన్ లోకి వెళ్ళి టోటల్ రో ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మీకు అహ్మదాబాద్ యొక్క సేల్ ఈ కింద కనిపిస్తుంది. కానీ ఎప్పుడు నేను సేల్ చూడాలన్నా ఇలాగా నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫిల్టర్ పెట్టుకుని సిటీలో ఫిల్టర్ పెట్టుకుని సేల్స్ కాలంలోకి వచ్చి చివరికంట వచ్చి నేను ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. సో యూజువల్ గా డెసిషన్ మేకర్స్ బ్రెయిన్ ఎలా ఉంటదంటే వాళ్ళ వాళ్ళ టైం ని వాళ్ళు చిన్న చిన్న వాటికి యూజ్ చేయదలుచుకోరు. సో వాళ్ళు యూజువల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక డేటా చూస్తే ఆ డేటా నుంచి ఇన్సైట్స్ అన్ని ఆ చుట్టుపక్కలే వెతుక్కోగలిగేలాగా మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సపోజ్ మీ మేనేజర్ కి రేపు డేటా ఇస్తున్నారు అనుకోండి, ఆ డేటా నుంచి ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకునేలా ఉండకూడదు. ఇమీడియట్ గా రెడీమేడ్ గా ఆయన ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని మీరు రెడీమేడ్ గా కస్టమ్ మేడ్ గా మీరు ఆ చుట్టుపక్కల పెట్టేయాలి. సో అది ఎలా చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. సో నేనేం చేస్తానంటే ఈ రో నెంబర్ 1 అంతా సెలెక్ట్ చేస్తా. ఈ పక్కకి వెళ్ళి లెఫ్ట్ టాప్ కార్నర్ లో 1 ఉంది కదా, ఈ 1 దగ్గరికి వెళ్ళి నా మౌస్ హోవర్ చేయగానే ఒక యారో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తా. దాన్ని క్లిక్ చేయగానే మొత్తం రో అంతా సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే ఇన్సర్ట్ రోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇన్సర్ట్ రోస్ క్లిక్ చేయగానే దాని ప్లెయిన్ ఒక రో ఇన్సర్ట్ అయింది. సో దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ మీకు ఈజీగా షార్ట్ కట్స్ అన్ని నేను మీకు ఒక ప్రింట్ అవుట్ ఇస్తాను. సో మీరు షార్ట్ కట్ వాడి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సో కంట్రోల్ ఆల్ట్ ప్లస్ క్లిక్ చేస్తే మీకు రోస్ అన్ని ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి. సో మీకు ఆ షార్ట్ కట్ ఇస్తాను, మీరు ఆ షార్ట్ కట్ మీరు యూస్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నేను 3-4 రోస్ ఇన్సర్ట్ చేశాను. నా డేటా కిందకి జరిగింది. సో ఇక్కడ నేను సమ్ డిఫరెంట్ మెట్రిక్స్ మా మేనేజర్ కి చూపిద్దాం అనుకుంటున్నా ఈ డేటాకి సంబంధించి. సో ఇప్పుడు నన్ను ఆయన ఏం అడిగాడు, అహ్మదాబాద్ కి సంబంధించిన సేల్ అడిగాడు. టోటల్ సేల్ ఆయన కొద్దు. సో దానికి ఒక బ్యూటిఫుల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా పేరు ఏంటంటే సమ్ ఇఫ్ ఎస్, SUM, సమ్ IFS, సమ్ ఇఫ్ ఎస్. సో ఈ సమ్ ఇఫ్ ఎస్ ఫార్ములా ఏం చేస్తుందంటే అన్నిటినీ సమ్ చేయకుండా నాకు కావాల్సిన క్రైటీరియాని మాత్రమే సమ్ చేస్తుంది. ఇక్కడ ఈ వర్డ్ వినండి, ఈ క్రైటీరియా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఫార్ములాకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఫంక్షన్ కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఏంటో మీరు తెలుసుకున్నారనుకోండి మీకు ఫంక్షన్ రాయడం ఫార్ములా రాయడం చాలా సింపుల్ అయిపోతుంది. సో ఇక్కడ సమ్ ఇఫ్స్ అనే ఫార్ములా ఏం చేస్తుందంటే మొత్తం సమ్ కాదు నాకు కావాల్సింది, టోటల్ సేల్స్ లో అహ్మదాబాద్ కి సంబంధించిన సేల్ అమౌంట్ మాత్రమే ఆ 27 కోట్ల రూపాయలు 35 కోట్లలోంచి 25 కోట్లు మాత్రమే నాకు కనిపించాలి. సో అది ఈ సెల్ లో నాకు కనిపించాలి, నేను సెలెక్ట్ చేసిన సెల్ లో కనిపించాలి. సో ఇక్కడ చూడండి సమ్ ఇఫ్ ఎస్ ఫార్ములా రాయిగానే నన్ను ఏం అడుగుతుంది, సమ్ రేంజ్ అని అడుగుతుంది. సో మీకు ఫార్ములా కరెక్ట్ గా ఫంక్షన్ అవ్వాలంటే ఎవ్రీ ఫార్ములాకి ఎవ్రీ ఫంక్షన్ కి సింటాక్స్ అనేది ఉంటది. ఆ సింటాక్స్ మీరు స్టడీ చేశారనుకోండి మీరు ఆ ఫార్ములాని చాలా ఈజీగా రాయగలరు. ఈ సమ్ సింటాక్స్ ఏంటి, సమ్ ఇఫ్ ఎస్ సింటాక్స్ ఏంటి పక్క చూడండి, సమ్ రేంజ్ అడుగుతుంది. సమ్ రేంజ్ అంటే ఏంటి, అరే బాబు దేన్ని సమ్ చేయాలి, దేన్ని యాడ్ చేయాలి అని అడుగుతుంది. సో మీరు కాలం జీని చేయండి, తర్వాత కామా, చూడండి ఇక్కడ కామా ఉంది, ఇక్కడ కామా పెట్టాం, కామా క్రైటీరియా రేంజ్. క్రైటీరియా అంటే ఏంటి, క్రైటీరియా అంటే ఇక్కడ అహ్మదాబాద్ అనేది క్రైటీరియా అన్నమాట. క్రైటీరియా రేంజ్ అంటే ఏంటి మరి, క్రైటీరియా అంటే దేన్ని బేస్ చేసుకుని మనం ఫిల్టర్ చేయాలి సమ్ ని. సో ఇక్కడ క్రైటీరియా రేంజ్, ఆ క్రైటీరియా ఏ కాలంలో ఉంది, క్రైటీరియా రేంజ్ అంటే అహ్మదాబాద్ ఏ కాలంలో ఉంది, సిటీ కాలంలో ఉంది. సో ఈ కాలం ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, క్రైటీరియా. క్రైటీరియా అంటే ఏంటి, అహ్మదాబాద్ ని మనం ఇస్తాం.
కానీ ఇక్కడే చూడండి, ఎక్సెల్‌కి మీరు ఎప్పుడైనా ఒక నంబర్ రాసేటప్పుడు అది అది నంబర్ అని అర్థం చేసుకుంటది. కానీ ఒక టెక్స్ట్ రాసేటప్పుడు మాత్రం ఎక్సెల్ అదొక టెక్స్ట్ అని గ్రహించడానికి టైం పడుతుంది. సో, అందుకనే అది టెక్స్ట్ అని ఎక్సెల్‌కి మీరు చెప్పడానికి మీరు ఎప్పుడైనా ఫార్ములా టెక్స్ట్‌ని కోడ్ చేస్తున్నప్పుడు డబుల్ కోట్స్‌లో రాయండి. ఏహెచ్ ఎంఈ-డిఏ-బిఏడి స్పెల్లింగ్ మాత్రం పర్ఫెక్ట్‌గా రాయాలి. అప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో తెలుసా? క్లియర్‌గా చెప్తా చూడండి. సమ్ ఇఫ్స్ జీ టు జీ. ఫస్ట్ జీ టు జీకి వెళ్లి, నెక్స్ట్ అహ్మదాబాద్‌ని పిక్ చేసి, దాన్ని సిటీలో ఫిల్టర్ పెట్టి, ఎంతైతే సేల్ ఉందో దాన్ని అంతటిని టోటల్ చేసి మీకిస్తుంది. సో, మళ్ళీ చెప్తా చూడండి. సమ్ ఇఫ్స్ ఏం చేస్తుందంటే జీ టు జీ కాలమ్‌లో ఉన్న సేల్స్ వాల్యూ అంతటిని తీసుకొని, తర్వాత అహ్మదాబాద్ అనే సిటీని సిటీ కాలమ్‌లో ఫిల్టర్ చేసి, మీకు అహ్మదాబాద్‌కి సంబంధించిన సేల్స్ ఎంతున్నాయో మీకు క్లియర్‌గా మీరు అడిగిన సెల్‌లో చూపిస్తుంది. సో చూడండి. 21,31,31,15,000 సంథింగ్. ఆహ్, ఆహ్, అంతేనా? చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000, లాక్స్, 10 లాక్స్, క్రోర్స్. సారీ 2,63,11,000. సో చిన్నగున్నాయి కదా! కుడెంట్ ఏబుల్ టు ఫైండ్. సో 2,63,000 63,11,552 రూపీస్ అహ్మదాబాద్ అని ఇచ్చేసాను. సో, మళ్ళీ రేపొచ్చాడు మీ మేనేజర్. "అరే బాబు! ఢిల్లీలో ఏదో చిన్న మాస్ రియోట్ జరిగింది. ఢిల్లీకి సంబంధించిన సేల్ కావాలి నాకు" అని అడిగాడు. సో, మీరప్పుడు ఏం చేస్తారు? ఇదే ఫార్ములా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఫార్ములా ఓపెన్ అవుతుంది సెల్ మీద. సో, ఇక్కడ అహ్మదాబాద్ ప్లేస్‌లో ఢిల్లీ రాయండి. ఢిల్లీలో ఉన్న సేల్ అంతా వచ్చేస్తుంది. సో చూడండి. ఢిల్లీలో సేల్ ఇదన్నమాట. 2,74,92,000 సారీ 9,260 మళ్ళీ డబుల్ క్లిక్ ఇద్దాం. ఈసారి ఏం రాద్దాం డిఫరెంట్‌గా? ఆహ్, బొంబే రాద్దాం. ఎంబీఐ ముంబై. ఇక్కడ ఏదుందో, ఇక్కడ నేమ్ ఏదుందో మీరు అదే నేమ్ రాయాలి. అదే స్పెల్లింగ్ ఎగ్జాక్ట్‌గా రాయాలి. అప్పుడు ఏం చేస్తుందంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వెనక నుంచి వర్క్ చేసుకుంటూ వస్తది. ఫస్ట్ వెళ్లి ముంబై అనే దాన్ని డి అనే కాలమ్‌లో ఎతికి, అప్పుడు ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో దానికి సంబంధించిన సేల్స్ అంతటిని జి అనే కాలమ్ నుంచి సమ్ చేసుకుంటూ మీకు ఈ పర్టిక్యులర్ సెల్‌లో ఇస్తుందన్నమాట. గివ్ మీ 1 సెకండ్. సో, థాంక్ యూ సో మచ్. సో, ఇలా ఎవ్రీ టైమ్ నాకొక సిటీని, ఆ సిటీకి సంబంధించిన సేల్‌ని నేను ఫిల్టర్ చేసి చూడాలంటే, ఈ ఫంక్షన్ దగ్గరికెళ్ళి, ఆ ఫంక్షన్‌లో ఇక్కడ నేమ్ మార్చడం ఇబ్బందవుతుంది కాబట్టి, యూజువల్‌గా దీనికొక ట్రిక్ ఉంది. దీన్నేం చేస్తారంటే, ఇలా డబుల్ క్లిక్ ఇచ్చి, ఇక్కడ మాన్యుయల్‌గా ఎంటర్ చేయకుండా, ఏదో ఒక సెల్‌ని రిఫరెన్స్ ఇస్తారు. సపోజ్ నేను ఈ సెల్‌ని రిఫరెన్స్ ఇచ్చాను. దాని అర్థం ఏంటంటే, ఈ సెల్‌లో నేను ముంబై అని రాశాననుకోండి, ముంబైకి సంబంధించిన సేల్‌ని అది పిక్ చేసి మీకు చూపిస్తది. అలాగే ఈ సెల్‌లో నేను కోల్‌కతా రాశాననుకోండి, కోల్‌కతాకి సంబంధించిన సేల్‌ని పిక్ చేసి చూపిస్తుంది. అదే జైపూర్ రాశాననుకోండి, జైపూర్‌కి సంబంధించిన సేల్‌ని పిక్ చేసి చూపిస్తుంది. సో, ఇది ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది ఈ ఫార్ములా. సో, మీకెప్పుడైతే మీ మేనేజర్‌కి ఆహ్,
ఏం కావాలంటే అది తీసుకొచ్చి ఈ పర్టికులర్ సెల్ లో పెడితే ఆ పర్టికులర్ డేటా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. చెన్నై రాశాను అనుకోండి, చెన్నైకి సంబంధించిన సెల్ ని తీసుకొచ్చి చూపిస్తుంది. సో ఇప్పుడు నా క్రైటీరియా ఏంటంటే ఐ వాంట్ టు మేక్ హిస్ వర్క్ మచ్ మోర్ ఈజీ. ఈ చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా ఇలా రాసేటప్పుడు కూడా సపోజ్ మా మేనేజర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నారు. కోల్కతాకి కోల్కతా అని కొట్టాడు. సో అప్పుడు రాదు. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ సెల్ ఏం చేస్తుంది, డబుల్ క్లిక్ చేసి చూపిస్తాను మళ్ళీ. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ B3కి వెళ్తుంది. క్రైటీరియాకి వెళ్ళి ఆ ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థర్డ్ వాల్యూ కదా, ఇది ఫస్ట్ కామా సెకండ్ కామా థర్డ్. ఫస్ట్ క్రైటీరియాని తీసుకుంటది. క్రైటీరియాని తీసుకుని క్రైటీరియా రేంజ్ లో దాన్ని ఫిల్టర్ చేస్తుంది. క్రైటీరియా రేంజ్ అంటే ఏంటి, క్రైటీరియా అంటే ఏంటి, B3లో ఏముంది, కోల్కతా ఉంది. సో కోల్కతాని పిక్ చేసి కోల్కతాని డి అనే కాలంలో ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేయగా వచ్చిన వాల్యూస్ జీ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసుకుని సమ్ చేసి మీకు ఇస్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే మీరు స్పెల్లింగ్ రాంగ్ రాశారనుకోండి, మీరు ఏ స్పెల్లింగ్ రాశారో ఆ స్పెల్లింగ్ నే పిక్ చేసి ఇక్కడ ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తుంది. డి అనే కాలంలో ఫిల్టర్ చేయడానికి అది ట్రై చేస్తుంది. సో నిజం చెప్పండి, డి అనే కాలంలో ఈ స్పెల్లింగ్ తో ఏదైనా ఎంట్రీ ఉందా? ఇక్కడ చూడండి, ఏం ఎంట్రీ లేదు. సో దట్స్ వై అక్కడ 0 ఇచ్చేసింది అనమాట. అదే ఇక్కడ మీరు హెచ్ తీసేశారనుకోండి, రైట్ స్పెల్లింగ్ ఇచ్చారనుకోండి, అది కరెక్ట్ గా దానికి సంబంధించిన సేల్ వాల్యూని సమ్ చేసి మీకు తీసుకొచ్చి చూపించేస్తుంది. సపోజ్ ప్రతిసారి మా మేనేజర్ కి నేను ఇలా టైప్ చేసి ఇలా తయారు చేసి ఇచ్చినా సరే ఆయన చెక్ చేసుకోవడం రావట్లే. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నాడు ఆయన కంగారు వల్ల. ఈ జైపూర్ కి జైప్ అని కొట్టడం, జాపూర్ అని కొట్టడం, సో ఇట్లా చేస్తున్నాడు. ఇట్లా చేసి ఇదేంటి జైపూర్ లో సేల్ లేదని చెప్పి తిరిగి నా మీద దెబ్బలాడతాడు. సో దీనికి ఒక ఈజీ బ్యూటిఫుల్ మెథడ్ ఉంది. సో దీన్నే డేటా వ్యాలిడేషన్ అని అంటాం మనం. సో మీరు ఎక్కడైనా మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు, ఏదైనా మాన్యువల్ డేటాని ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు డేటా అంతా టైప్ చేయగలరు. ఈ సెల్ సెలెక్ట్ చేసుకుని డేటా అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. అందులో ఇక్కడ చూడండి డేటా వ్యాలిడేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసేసరికి ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తాయి. ఆప్షన్స్ లో చూడండి అలౌ ఎనీ వాల్యూ అని ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి లిస్ట్ అని కొట్టండి. ఎప్పుడైతే మీరు లిస్ట్ అని కొట్టారో ఇట్లాగా ఫర్దర్ ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు లిస్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏం లిస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు, లిస్ట్ ఆఫ్ సిటీస్ ఎక్కడ ఉన్నాయి, మన ఇక్కడ ఆల్రెడీ యూనిక్ కేస్ జనరేట్ చేసుకున్నాం కదా లిస్ట్ ఆఫ్ సిటీస్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ సిటీస్ ని జనరేట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రిఫరెన్స్ ఇవ్వండి. సో ఆటోమేటిక్ గా లిస్ట్ ఆఫ్ సిటీస్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. సో అప్పుడు చూడండి మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ ఒకటి కనెక్ట్ అయింది. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే సిటీస్ కి రెఫరెన్స్ ఇచ్చారో ఆ సిటీస్ అన్ని కూడా ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కింద కనిపిస్తాయి. సో మీరు జస్ట్ వెళ్ళి హైదరాబాద్ సెలెక్ట్ చేస్తే హైదరాబాద్ సేల్ ఇక్కడ వచ్చేస్తుంది. అట్లాగే జైపూర్ సెలెక్ట్ చేస్తే జైపూర్ సేల్ ఇక్కడ వచ్చేస్తుంది. లక్నో సెలెక్ట్ చేస్తే లక్నో సేల్ ఇక్కడ వచ్చేస్తుంది. అట్లాగా మీరు చాలా బ్యూటిఫుల్ గా డేటాని మీకు కావాల్సినట్టు ఆ డిఫరెంట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీకు కావాల్సినట్టు మీరు డేటా నుంచి రప్పించుకోవచ్చు అనమాట. సో మీకు ఇది ఐడియా వచ్చిందా? మీకు ఇది అర్థమైందా? మీకు ఇది అర్థమైతే నేను ఇంకొక పాయింట్ చెప్తాను. సో ఈ ఫంక్షన్ అంతటికి బ్యూటీ ఎక్కడ ఉందంటే, మీరు మాన్యువల్ గా డైరెక్ట్ గా ఇక్కడ హైదరాబాద్ అని రాశారనుకోండి, ఒక హైదరాబాద్ దే ఫెచ్ చేసి తీసుకొస్తుంది. ఎప్పుడైనా ఈ డబుల్ క్లిక్ ఇచ్చి చూపిస్తా చూడండి, ఫార్ములాలో ఇక్కడ తీసేసి B3 తీసేసి హైదరాబాద్, కోల్కతా, ముంబై అని మాన్యువల్ గా రాశారనుకోండి, ప్రతిసారి ఈ ఫార్ములాకి వచ్చి మీరు మాన్యువల్ గా నేమ్ చేంజ్ చేయాలి. అది చాలా పెద్ద తలకాయ నొప్పి. నేను అందుకే ఏం చేశా, దానికి ఒక రెఫరెన్స్ ఇచ్చేసా. B3లో ఒరే బాబు, B3లో నేను ఏదైతే రాస్తానో దాన్ని తీసుకొచ్చి డి కాలంలో వెతికి దాన్ని బట్టి నువ్వు జీ కాలంలో ఉన్న సేల్స్ వాల్యూని ఫిల్టర్ చేసి ఇవ్వు అని చెప్పి సింపుల్ గా నేను ఒక ఫార్ములా రాశాను. సో మీకు ఈ ఫార్ములా స్ట్రక్చర్ గుర్తుండాలంటే మీరు ఎప్పుడు ఈ కింద చెప్పిన ఫార్ములా దాన్ని సింటాక్స్ బట్టి వెళ్ళండి. సమ్ రేంజ్ అంటే క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, దేన్నైతే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే నా సేల్స్ వాల్యూ ఉంది. సో ఎక్కడి నుంచి ఉంది, జీ కాలంలో మొదటి నుంచి చివరి దాకా ఉంది. సో నేను ఇండివిజువల్ గా రిఫరెన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ హోల్ జీ కాలం అంతా తీసేసుకుంటా. తర్వాత నెక్స్ట్ క్రైటీరియా రేంజ్. సో నువ్వు దేంతో అయితే ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నావు దాన్ని క్రైటీరియా అంటారు. దేంతో ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నావు, సిటీ నేమ్ అహ్మదాబాద్, బొంబాయి, కోల్కతా, దాన్ని క్రైటీరియా అంటారు. క్రైటీరియా రేంజ్ అంటే ఏంటంటే
నా క్రైటీరియా ఏ కాలంలో ఉందో ఆ కాలంని క్రైటీరియా రేంజ్ అంటారు. సో నా క్రైటీరియా ఏ కాలంలో ఉంది? డి కాలంలో ఉంది. సో నెక్స్ట్ నా క్రైటీరియా ఏంటి? బి3. బి3లో ఏవైతే రాసామో అదే నా క్రైటీరియా. బి3లో ఏం రాయలేదు. సో 0 చూపిస్తది. సో ఏదైనా రాసాను దాన్ని ఫిల్టర్ చేసి దానికి సంబంధించిన సేల్స్ తెచ్చి మీకు చూపిస్తుంది. సో ఇదే ఫార్ములా ఇదే ఫార్ములా సమ్ ఇఫ్ ఎస్ ఫార్ములా ఈ ఎస్ తీసేసిన ఈ ఎస్ తీసేసిన సమ్ ఇఫ్ ఎస్ లో ఎస్ తీసేసిన ఇది ఫంక్షన్ అవుతుంది. సమ్ ఇఫ్ ఎస్ అని 2 ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ నేను సమ్ ఇఫ్ చెప్పకుండా సమ్ ఇఫ్ ఎస్ ఎందుకు చెప్పానంటే దానికి ఒక రీజన్. ఎందుకంటే సమ్ ఇఫ్ ఓన్లీ సింగిల్ క్రైటీరియాని మాత్రమే అది ఫిల్టర్ చేసి మీకు తీసుకురాగలదు. సమ్ ఇఫ్ ఎస్ అయితే మల్టిపుల్ క్రైటీరియాస్ ని ఫిల్టర్ చేసి తీసుకురాగలదు. సో నేను మీకు సింగిల్ క్రైటీరియా అంటే ఏంటి, మల్టిపుల్ క్రైటీరియా అంటే ఏంటి మీకు ఇప్పుడు చూపిస్తాను. మా మేనేజర్ నా దగ్గరికి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి చైతన్య నువ్వు చేసింది ఏం బాగోలేదయ్యా. నువ్వు నేను అడిగాను, ఏం అడిగాను? అహ్మదాబాద్ సేల్ అడిగాను. నువ్వు అహ్మదాబాద్ సేల్ ఇచ్చావు బాగానే ఉంది. కానీ మనం యూజువల్ గా చూసేది స్మార్ట్ ఫోన్స్ యొక్క సేల్ కదా. నువ్వేంటి అన్ని సేల్స్ ఇచ్చావు? నాకు అన్ని తోటి సంబంధం ఏముంది? అహ్మదాబాద్ లో మన స్మార్ట్ మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన సేల్ అంతా. ఎందుకంటే మన మొబైల్ యూనిట్టే కదా మనం ఆల్ ఓవర్ ఇండియా మనం ట్రాక్ చేసేది. సో ఈ సేల్ అన్నిటికీ సంబంధించిన సేల్. సో పర్టికులర్ గా ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన సేల్ కాదు అని చెప్పి అడిగాడు. ఇప్పుడు మళ్ళీ నేనేం చేయాలి? దీన్ని ఇంకో క్రైటీరియాతో ఫిల్టర్ చేయాలి. అహ్మదాబాద్ లో ఇప్పటిదాకా నా క్వశ్చన్ ఏంటి? అహ్మదాబాద్ లో ఎంత సేల్ జనరేట్ అయింది? సో నేనేం చేస్తాను? అహ్మదాబాద్ లో స్మార్ట్ ఫోన్ అమ్మావా, స్మార్ట్ వాచ్ అమ్మావా, బ్లూటూత్ అమ్మావా, మానిటర్ అమ్మావా, హెడ్ ఫోన్స్ అమ్మావా, టాబ్లెట్ అమ్మావా నాకు అనవసరం. టోటల్ వీటిలన్నిటికి సంబంధించిన సేల్ తీసుకొచ్చి నేను ఇక్కడ కొట్టేశాను. సో నాకు స్పెసిఫిక్ గా అడిగాడు. అహ్మదాబాద్ సిటీలో నాకు స్మార్ట్ వాచ్ కి లేదంటే మొబైల్ ఫోన్ కి సంబంధించిన సేల్ కావాలి. మొబైల్ ఫోన్ కి సంబంధించిన సేల్ కావాలి అని అడిగాడు. ఇప్పుడు నేను దానికి ఎలా ఇవ్వాలంటే వెరీ సింపుల్. ఇక్కడ ఆల్రెడీ నేను ఫార్ములా రాశాను కదా. ఈ ఫార్ములా చివరికంట వెళ్ళిపోయి ఇంకొక కామా యాడ్ చేయండి. కామా యాడ్ చేయగానే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తుంది. క్రైటీరియా రేంజ్ 2 అని. అంటే నేను ఇంకొక క్రైటీరియాతో కూడా దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ అహ్మదాబాద్ తో ఫిల్టర్ చేశాక సేల్స్ ని దాన్ని మళ్ళీ స్మార్ట్ మొబైల్ ఫోన్ తో ఫిల్టర్ చేసింది. అహ్మదాబాద్ లో మొబైల్ ఫోన్స్ యొక్క సేల్స్ ఏంటి ఫర్దర్ గా ఫిల్టర్ చేసింది అనమాట. సో క్రైటీరియా రేంజ్ 2 ఏంటి? నా ప్రోడక్ట్. సో నా ప్రోడక్ట్ ఏ కాలంలో ఉంది చూడండి. నేను నెక్స్ట్ ఫిల్టర్ చేయాల్సింది ఏంటో సిటీతో ఫిల్టర్ చేస్తాను. నెక్స్ట్ దేంతో ఫిల్టర్ చేయాలి? మొబైల్ ఫోన్ తో ఫిల్టర్ చేయాలి. మొబైల్ ఫోన్ ఏ కాలంలో ఉంది? ఈ కాలంలో ఉంది. సో ఈ కాలంని రిఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ కాలంలో దేంతో ఫిల్టర్ చేయాలి నేను? మొబైల్ ఫోన్ తో. సో నేను ఇక్కడ కోడ్స్ ఓపెన్ చేసి మొబైల్ స్పేస్ ఫోన్ ఇక్కడ ఎలా ఉందో నా డేటా నేను అలాగే రాయాలి. అలా రాస్తేనే అది వస్తుంది. సో ఎంటర్ కొట్టగానే చూడండి మీకు ఆ డేటా ఫిల్టర్ అయిపోయి వచ్చేసింది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు ఎప్పుడైనా ఇలా హార్డ్ కోడింగ్ చేయడం అంత సజెస్టబుల్ కాదు. మీరు దాని బదులు మీరు ఏం చేస్తారంటే ఒక సెల్ తీసుకుని దానికి రిఫరెన్స్ ఇచ్చేయండి. నేనేం చేస్తాను ఈ పైన ఇక్కడ B2ని రిఫరెన్స్ ఇస్తాను. సో ఇప్పుడు ఎంటర్ కొట్టగానే 0 చెప్పింది. ఎందుకు 0 చెప్పింది? అహ్మదాబాద్ సిటీలో ఇక్కడ నేనేమీ మెన్షన్ చేయలే ఎందులోంచి తీసుకురావాలో. సో అందుకనే 0 చెప్పింది. నేనేం చేస్తా ఇక్కడికి వచ్చి మొబైల్ ఫోన్ క్లిక్ ఇక్కడ పెడతాను. సో సో ఇప్పుడు చూడండి అహ్మదాబాద్ సిటీలో మొబైల్ ఫోన్ కి సంబంధించిన సేల్ ఇంత ఈ అమౌంట్ అన్నమాట. సో ఇట్లాగా సేమ్ ఇందాక చేసినట్టే ఇప్పుడు మొబైల్ ఫోన్ బదులు మానిటర్ రాద్దాం. సో అహ్మదాబాద్ సిటీలో మానిటర్ కి సంబంధించిన సేల్ వాల్యూ అన్నమాట ఇది. ఓకేనా? అట్లాగే మానిటర్ బదులు ఇక్కడ ప్రింటర్ రాద్దాం. అహ్మదాబాద్ సిటీలో ప్రింటర్ కి సంబంధించిన సేల్. సో ఇక్కడ నేను సిటీ కూడా మార్చుకోవచ్చు. చెన్నైలో ఇది ప్రింటర్ కి సంబంధించిన సేల్. అలాగే పూణేలో ఇది ప్రింటర్ కి సంబంధించిన సేల్. సో మనం అహ్మదాబాద్ చూస్తున్నాం కాబట్టి అహ్మదాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం. పైన ప్రోడక్ట్ వేసేసరికి దానికి సంబంధించిన సేల్స్ వాల్యూ ఫిల్టర్ అయ్యి మనకు అది చూపిస్తుంది. సో సేమ్ కింద చేసినట్టే పైన కూడా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ యాడ్ చేసుకుంటాం.
సో ఈసారి ఎలా యాడ్ చేసుకోవాలో మీరు చెప్పండి. నేను ఏ సెల్‌లో అయితే నాకు డ్రాప్ డౌన్స్ కావాలో ఆ సెల్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. డేటాలోకెళ్ళా. డేటా వాలిడేషన్. డేటా వాలిడేషన్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఎనీ వాల్యూ ఈ పక్కన డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే ఇక్కడ లిస్ట్ అని ఉంటుంది. నాకు ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్‌ని నువ్వు ఈ సెల్‌లో డ్రాప్ డౌన్ కింద చూపించు అని అడుగుతున్నావు అనమాట దాన్ని క్లియర్‌గా. సో ఇక్కడ సోర్స్ దగ్గరికెళ్ళి మీ లిస్ట్ ఎక్కడ ఉందో దాన్ని స్పెసిఫై చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఓకే. దాన్ని మీరు ఓకే కొట్టగానే ఇక్కడ డ్రాప్ డౌన్ క్రియేట్ అయిపోయింది. సో దీంతో మీకు నచ్చినట్టు గేమ్ ఆడుకోవచ్చు. సో బ్లూటూత్ స్పీకర్ ఎంత అమౌంట్? సో బ్లూటూత్ స్పీకర్ ల్యాప్‌టాప్ అహ్మదాబాద్‌లో ఎంత అమౌంట్? ల్యాప్‌టాప్ చెన్నైలో ఎంత అమౌంట్? అలాగే హెడ్‌ఫోన్స్ మీరు బెంగుళూరులో ఎంత సేల్ చేశారు? సో ఇట్లాగా మీకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, డిఫరెంట్ కాంబినేషన్స్ బిట్వీన్ సిటీ అండ్ ప్రొడక్ట్ మీరు వేసుకొని ఇక్కడ సేల్స్ వాల్యూ చూడొచ్చన్నమాట. సో దీని బ్యూటీ ఇంకొక బ్యూటీ చూపిస్తాను. అందులో మేనేజర్ మీ దగ్గరకొచ్చి ఇంకొక క్వెషన్ అడిగాడు. చైతన్య అదంతా కాదు. నేను అహ్మదాబాద్ సిటీలో 50,000కి మించి సేల్ చేసిన ఎంట్రీస్ అన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ ఎంత సేల్ చేశాను? ఎన్ని ఇన్వాయిస్‌లైతే 50,000 మించి సేల్ అయినవి ఉన్నాయి అన్నాడు. కొంచెం అడ్వాన్స్‌డ్ కానీ మీరిది ఆలోచించి ఒక హోంవర్క్ కింద చేసుకొని రండి. నేను వాట్సాప్ గ్రూప్‌లో ఇస్తాను. మీరు ఈ సమ్ ఇఫ్స్ మీద డిఫరెంట్ క్వెషన్స్ ఇస్తాను. ఆ క్వెషన్స్ మీరు యూజ్ చేసి హోంవర్క్ కింద మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఒక 5-6 డిఫరెంట్ క్వెషన్స్ ఇస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే సమ్ ఇఫ్ అర్థమైంది కదా! సో నేనిప్పుడు ఇక్కడ సమ్ ఇఫ్ఎస్ బదులు యావరేజ్ పెట్టాననుకోండి. క్లియర్‌గా చూడండి. యావరేజ్ ఇఫ్ఎస్ పెట్టాననుకోండి. అదేం చేస్తదో తెలుసా? అహ్మదాబాద్ సిటీలో హెడ్‌ఫోన్స్‌కి సంబంధించి నా యావరేజ్ ఎంత? సో, ఉజ్జాయింపుగా ఎస్టిమేటెడ్‌గా ఈచ్ కస్టమర్ హెడ్‌ఫోన్స్ కోసం వచ్చి ఎంత బిల్ చేస్తున్నాడనేది చెప్తది. అర్థమైందా? సో, అహ్మదాబాద్ సిటీలో, అలాగే ఢిల్లీ సిటీలో మానిటర్‌కి సంబంధించి, బ్లూటూత్‌కి సంబంధించి ఇంత యావరేజ్ సేల్ ఉంది. సో, జస్ట్ సమ్ ఇఫ్ ప్లేస్‌లో యావరేజ్ ఇఫ్ పెట్టామనుకోండి. అదేం చేస్తది? సమ్ ఏం చేస్తుంది? మొత్తం అన్నిటిని కౌంట్ చేస్తుంది గదా! సమ్ ఏం చేసింది? మొత్తం అన్నిటిని యాడ్ చేసుకుంటూ ఎళ్ళింది కదా! యావరేజ్ ఏం చేస్తుంది? మొత్తం అన్నిట్లికి యావరేజ్ కాలిక్యులేట్ చేసి మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ యావరేజ్‌ని చూపిస్తుందనమాట. సో, ఇది ఇంకా క్లియర్‌గా ఎలా అర్థం చేసుకోవాలంటే, మీ టోటల్ సేల్స్‌లో ఢిల్లీ అనే రీజియన్‌లో బ్లూటూత్ కోసం వచ్చిన స్పీకర్స్ ప్రతి ఒక్కడు బ్లూటూత్ కోసం ఒక 100 మందొచ్చారనుకోండి. ప్రతి ఒక్కడు మినిమమ్ ఒక 27,189 ఆహ్, వర్త్ ఆఫ్ గూడ్స్ మీ దగ్గర నుంచి కొంటున్నాడు. సో, ఇది కూడా చాలా మంచి కాలిక్యులేషన్. ఇది కూడా చాలా మంచిగా మీకు ఉపయోగపడుతది బిజినెస్ డెసిషన్స్‌లో. సో, మీరిక్కడ ఈ సమ్ ఇఫ్ రాసేటప్పుడు ఇంకా మీరు డిస్కౌంట్‌తో డిస్కౌంట్ గ్రేటర్ థాన్ 5% డిస్కౌంట్ లెస్ థాన్ 5% ఇట్లా కూడా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసి దాన్ని ఇంకా డేటాని ఫర్దర్‌గా ఫిల్టర్ చేయొచ్చు. నేను అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో, ప్రస్తుతానికి ఇది తీసేద్దాం. ప్రస్తుతానికి సింగిల్ క్రైటీరియా ఇస్తాను. మల్టిపుల్ క్రైటీరియా తీసేస్తాను. సో, ఢిల్లీలో నేను ఇంత సేల్ చేశాను. సో, సమ్ ఇఫ్ మళ్ళీ ఫస్ట్ నుంచి రాద్దాం ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎస్ ఒక్క ఫార్ములా. మీరు ఒక్క సమ్ ఇఫ్ ఎస్ తెలుసుకున్నారనుకోండి. యావరేజ్ ఇఫ్ ఎస్, మాక్స్ ఇఫ్ ఎస్, మిన్ ఇఫ్ ఎస్, కౌంట్ ఇఫ్ ఎస్ ఇవన్నీ కూడా డెడ్ సింపుల్. సో, ఒక్క ఫార్ములా లాజిక్ మీరు తెలుసుకుంటే మిగిలిన ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు చాలా సింపుల్‌గా వచ్చేస్తాయి. సో, సమ్ ఇఫ్ ఎస్ నాకు సమ్ రేంజ్ ఏంటి? దేన్ని సమ్ చేయాలి? ఈ కాలమ్‌ని సమ్ చేయాలి. బేస్డ్ ఆన్ దిస్ కాలమ్.
సిటీ అనే కాలంలో ఉన్న ఈ పర్టికులర్ సిటీని బేస్ చేసుకుని నాకు డేటా తీసుకురా అని అడిగాను. సో డేటా తీసుకొచ్చింది. సో జైపూర్లో ఇది టోటల్ సేల్స్ వాల్యూ. ఇప్పుడు నాకు నా క్వెషన్ చూడండి. జైపూర్లో నేను మీకు ఇక్కడ ఫిల్టర్ పెట్టి చూపిస్తా, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. జైపూర్లో ఇవన్నీ డిఫరెంట్ ఇన్వాయిసెస్. ఇన్వాయిస్ అంటే బిల్. ఈచ్ బిల్ కి ఇంత సేల్ అమౌంట్ జనరేట్ అయింది, ఈ బిల్ కి ఇంత సేల్, ఈ బిల్ కి ఇంత సేల్ జనరేట్ అయింది. సో నాకు ఇప్పుడు 20,000 దాటిన ప్రతి బిల్ ఎన్ని బిల్స్ ఉన్నాయి, ఆ బిల్స్ టోటల్ ఎంత తెలియాలను. అంటే నాకు మొత్తం ఈ బిల్ అమౌంట్స్ అన్ని వద్దు. సారీ, అంటే అన్ని బిల్స్ నాకు వద్దు. 20,000 దాటిన బిల్స్ మాత్రమే నాకు కావాలి. సో నేను మాన్యువల్ గా ఎలా చేస్తాను? జైపూర్ సెలెక్ట్ చేశాను. సేల్స్ అమౌంట్ లో ఇక్కడ ఫిల్టర్ పెట్టి నంబర్ ఫిల్టర్స్ లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ ఆప్షన్ క్లిక్ చేసి ఏవైతే సేల్స్ వాల్యూ బిల్ వాల్యూ 20,000 ఉందో ఆ బిల్స్ మాత్రమే నాకు చూపించమని అడుగుతున్నా. సో ఇవన్నీ 20,000 దాటిన బిల్స్. సో అలాగా ఆ 20,000 దాటిన బిల్స్ యొక్క టోటల్ ఎంత అది మాత్రం నాకు కావాలి. సో 2,19,15,749 టోటల్. సో చూడండి, అదే అమౌంట్ అదే ఫిగర్ నేను ఫార్ములా ద్వారా రిట్రైవ్ చేసుకోవడం ఎలా. సో అదే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో నాకు ఇక్కడ చూడండి, నేను అది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇట్లాగే డేటా నుంచి మీరు ఫస్ట్ సమ్ఎఫ్స్ రాసి జి అనే కాలం నుంచి జి అనే కాలంలో నాకు సేల్స్ డేటా ఉంది. సో ఆడేమడిగాడు? సేల్స్ రేంజ్, సమ్ రేంజ్ అని అడిగాడు. సో నాకు ఎక్కడి నుంచి సమ్ చేయాలి? జి అనే కాలం నుంచి సమ్ చేయాలి. క్రైటీరియా రేంజ్ అంటే ఫస్ట్ ఫిల్టర్ మనం దేని మీద పెడుతున్నాం? జైపూర్కి సంబంధించిన సేల్స్ మాత్రమే కావాలి. సో నా క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకోండి. టోటల్ సేల్స్ నాకు వద్దు, జైపూర్ లో ఎంత సేల్ జరిగింది, నాకు జైపూర్ లో జరిగిన టోటల్ సేల్స్ కూడా నాకు వద్దు. జైపూర్ లో జరిగిన సేల్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ బిల్ నా దగ్గర ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ ఐడి నా దగ్గర ఉంది. అందులో 20,000 అయితే ఏ బిల్ కి దాటిందో 20,000 దాటి ఉన్న బిల్స్ అన్ని నాకు వాటికి సంబంధించిన సమ్ మాత్రమే కావాలి. 20,000 ఇండివిజువల్ బిల్ వాల్యూ 20,000 దాటిన బిల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ టోటల్ ఎంత, నాకు అది కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. సో నేను క్లియర్ గా ఫార్ములా రాస్తాను దానికి. చూడండి, సమ్ ఎఫ్ఎస్ ఓపెన్ చేసి టోటల్ ఏ కాలం అయితే యాడ్ చేయాలి, ఏ కాలం అయితే సమ్ చేయాలి, ఆ కాలం జీ కాలం. నాకు సేల్స్ కి సంబంధించిన కావాలి కదా, కామా కొట్టి క్రైటీరియా రేంజ్ అంటే ఏంటి? జైపూర్ ని ఫస్ట్ ఫిల్టర్ చేయాలి. సో ఆ జైపూర్ ఎక్కడ ఉంది? సిటీ కాలంలో ఉంది. సో డి కాలం ని సెలెక్ట్ చేశారు. సో ఆ సిటీ కాలంలో ఏ సిటీతో నేను ఫిల్టర్ చేయాలి? ఇదిగోండి, B3లో ఏదైతే సిటీ ఉందో ఆ సిటీని యూజ్ చేసుకుని మీరు ఫిల్టర్ చేయండి అని ఇచ్చారు. సో ఇంతటితో అవలేదు, నాకు ఇంకొక ఫిల్టర్ క్రైటీరియా కూడా ఉంది. ఆ క్రైటీరియా ఏంటి? సేల్స్ కాలం. మళ్ళీ సేల్స్ కాలంలో అది ఈ ఇండివిజువల్ వాల్యూ 20,000 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇది కదా మన సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ మనం మెట్ అయ్యాం. సెకండ్ కండిషన్ ఏంటి? 20,000 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ క్రైటీరియా రేంజ్ ఏంటి? మళ్ళీ సేల్స్ కాలం. సో ఎందుకంటే అదే కదా క్రైటీరియా ఏంటి? 20,000 కన్నా ఎక్కువ ఉండాలి. సో నేను రాస్తాను చూడండి, గ్రేటర్ దాన్ 20,000. సో చూడండి, 20,000 కన్నా ఎక్కువ ఉన్నవి ఇన్ని ఉన్నాయి. సో ఇందాక మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు జైపూర్, సేల్స్ అమౌంట్, నంబర్ ఫిల్టర్స్, గ్రేటర్ దాన్ 20,000 పెట్టినప్పుడు మనకి ఎంతైతే సమ్ వాల్యూ వచ్చిందో
2,19,00,000 57,000 ఆర్ 15,749 వచ్చింది కదా. ఇక్కడ కూడా అంతే వచ్చింది, చూసారా. సో ఇట్లాగా మీరు సమ్ ఇఫ్స్ యూస్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని కావాల్సినట్టుగా మీకు కావాల్సిన సెల్ లోకి రప్పించుకోవచ్చు. సో ఇదొక బ్యూటిఫుల్ ఫార్ములా. సో ఇక్కడ సమ్ ఇఫ్ ప్లేస్ లో మీరు మ్యాక్స్ యావరేజ్ ఇఫ్ పెట్టారనుకోండి, సమ్ ప్లేస్ లో మీరు యావరేజ్ పెట్టారనుకోండి, అదేమి ఇస్తుందో తెలుసా, అదేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో తెలుసా. మీ టోటల్ సేల్ లో జైపూర్ కి సంబంధించినవి ఫస్ట్ ఫిల్టర్ చేసి, జైపూర్ కి సంబంధించిన సేల్స్ లో 20,000 దాటిన ఇన్వాయిస్లు అన్నిటిని పక్కకు తీసి, ఆ 20,000 దాటిన ఇన్వాయిస్లో యావరేజ్ గా ఎంతకి దగ్గరలో ఉన్నాయి ఈచ్ ఇన్వాయిస్ లో. 20,000 దాటిన ప్రతి ఇన్వాయిస్ ని మీరు పక్కన పెట్టారు, ఇంకొక పక్కన ఇంకో బాక్స్ లో వేసారు అనుకోండి, అందులో యావరేజ్ గా ఈచ్ ఇన్వాయిస్ ఏ ఫిగర్ కి దగ్గరగా ఉంది ఇది చెప్తుంది. ఇందాక చేసింది సమ్ ఇఫ్ ఏం చెప్తుందంటే, టోటల్ సేల్స్ లోంచి జైపూర్ కి సంబంధించిన సేల్స్ పక్కకు తీసి, ఆ జైపూర్ కి సంబంధించిన సేల్స్ లో 20,000 దాటిన ఇన్వాయిస్లన్నీ మళ్ళీ పక్కకు తీసి, ఆ టోటల్ ఎంత ఉందో ఇందాకనే ఇది చెప్తుంది, ఇందాక ఫార్ములా చెప్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొక చిన్న ట్రిక్ వేస్తాం. ఇక్కడ యావరేజ్ బదులు యావరేజ్ తీసేసి మ్యాక్స్ పెడతాం. సో ఇదేం ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చెప్పనా. ఒకటే స్ట్రక్చర్ అంతా ఒకటే, ఫార్ములా అంతా ఒకటే, కానీ సమ్ ప్లేస్ లో యావరేజ్ పెడితే ఎంత డిఫరెంట్ ఫిగర్ ఇచ్చింది, యావరేజ్ ప్లేస్ లో మ్యాక్స్ పెడితే ఇంకెంత డిఫరెంట్ ఫిగర్ ఇస్తుందో చూద్దాం. సో ఈ మ్యాక్స్ ఇఫ్ ఏం చేస్తుందంటే, టోటల్ సేల్స్ ఆఫ్ ఇండియా తీసుకుని, ఆ టోటల్ సేల్స్ ఆఫ్ ఇండియాలో జైపూర్ కి సంబంధించిన సేల్స్ అన్నిటిని తీసుకుని పక్కన ఇంకొక బుట్టలో వేసాం. ఆ జైపూర్ కి సంబంధించిన ఇన్వాయిస్లోంచి 20,000 దాటిన ఇన్వాయిస్లు అన్నిటినీ కూడా మళ్ళీ ఇంకొక బుట్టలో వేసాం సెపరేట్ గా. సో ఇప్పుడు 2 సార్లు ఫిల్టర్ చేసాం డేటాని. మొత్తం సేల్స్ కి సంబంధించిన ఇన్వాయిస్లన్నీ ఒక పెద్ద బాక్స్ లో ఉన్నాయి అనుకోండి, ఆ బాక్స్ లో జైపూర్ కి సంబంధించిన ఇన్వాయిస్ అంటే బిల్, జైపూర్ కి సంబంధించిన ఇన్వాయిస్లు మాత్రమే తీసి ఇంకొక చిన్న పెట్టెలో పెట్టి. సో మళ్ళీ నాకు ఇంకొక కండిషన్ ఉంది, జైపూర్ లో నాకు అన్ని అవసరం లే, 20,000 దాటిన ఇన్వాయిస్లు మాత్రమే నేను లెక్కలోకి తీసుకుంటున్నాను, ఏదో నాకు చిన్న డెసిషన్ మేకింగ్ కావాలి. సో నేనేం చేశానంటే 20,000 దాటిన ప్రతి ఇన్వాయిస్ ని మళ్ళీ జైపూర్ బాక్స్ లో తీసి పక్కన ఇంకొక బాక్స్ లో వేశాను. నేను అలా వేసిన బాక్స్ లో, అలా ఫైనల్ గా వేసిన బాక్స్ లో 20,000 దాటిన జైపూర్ కి సంబంధించిన ఇన్వాయిస్ లో ఏ ఇన్వాయిస్ అయితే హైయెస్ట్ అమౌంట్ చూపిస్తుంది, మ్యాక్స్ ఇఫ్ చూపిస్తుంది. ఈ మ్యాక్స్ ఇఫ్ ఫార్ములా జైపూర్ లో టోటల్ సేల్స్ లో, జైపూర్ కి సంబంధించిన సేల్స్ లో 20,000 దాటిన ప్రతి ఇన్వాయిస్ లో ఏ ఇన్వాయిస్ అయితే హైయెస్ట్ అనేది ఇది చూపిస్తుంది. మీరు అట్లా ఫిల్టర్ పెట్టి చూసుకుంటే జైపూర్ లో 20,000 దాటిన సేల్స్ లో, సో ఏ సేల్ హైయెస్ట్ మీరు చూసుకుంటే చూడండి, ఇక్కడ నేను మీకు సార్ట్ చేసి చూపిస్తాను. సార్ట్ లార్జెస్ట్ టు ద స్మాలెస్ట్ కొట్టగానే ఇదిగోండి 49,802 అదే ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇచ్చింది. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఈ కాన్సెప్ట్. అట్లాగే మ్యాక్స్ ఇఫ్ అయిపోయింది. ఇప్పుడు మిన్ ఇఫ్ అంటే ఏంటి, ఇందాక మాక్సిమం టోటల్ సేల్స్ అన్నిటిలో జైపూర్ కి సంబంధించిన సేల్స్ లో 20,000 దాటిన ఇన్వాయిస్ లో మాక్సిమం చూపించే ఇన్వాయిస్ మనం పిక్ చేసాం కదా, ఇప్పుడు మినిమం చూపించే ఇన్వాయిస్ మనం పిక్ చేయాలి. సో మిన్ ఇఫ్ వాడితే మినిమం చూపించే ఇన్వాయిస్. మీరు ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోండి, మాక్సిమం మినిమం లో, సారీ సమ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, మ్యాక్స్ ఇఫ్, మిన్ ఇఫ్స్ లో మీరు ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోండి. అన్ని కండిషన్స్ ని పిక్ చేసి, అన్ని కండిషన్స్ తో ఫిల్టర్ చేసి డేటాని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీ ముందది ఉంచుతుంది. సో జైపూర్ కి సంబంధించిన సేల్స్ లో 20,000 దాటిన ప్రతి ఇన్వాయిస్ లో ఇది లీస్ట్ ఇన్వాయిస్. సో మీరు కావలిస్తే చూడండి, సార్ట్ చేద్దాం స్మాలెస్ట్ టు ద లార్జెస్ట్. ఇదిగో ఈ ఫిగర్ మ్యాచ్. సో ఈ ఫిగర్ ని తీసుకొచ్చి మీకు అది ఆన్సర్ చేస్తుంది. సో అట్లాగా మీరు నెంబర్ ఆఫ్ క్రైటీరియాస్ వేసుకోండి. అలాగే ఇక్కడ ఇంకొక కండిషన్ యాడ్ చేయండి మీకు కావాలంటే. ఇక్కడ మీరు మళ్ళీ కామా పెట్టి అందులో మీకు ప్రోడక్ట్ లో కీబోర్డ్ కి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి 20,000 దాటిన సేల్స్ లో, లేదా ఇంకొక కండిషన్ పెట్టి కామా పెట్టి డేట్, పర్టికులర్ డేట్ 23/1/2023 లో 20,000 దాటిన ఇన్వాయిస్లు ఎన్ని ఉన్నాయి. సో సపోజ్ మీ హయ్యర్ అండ్ మేనేజ్మెంట్ ఒక క్రిస్మస్ రోజున ఒక కొత్త ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే 20,000 దాటి ఎవరైతే కొంటారో
వాళ్ళకి ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చిందన్నమాట. సో అప్పుడు మీరు ప్రతి సిటీలో ఆ పర్టిక్యులర్ డేన 20,000 దాటి ఎంతమంది కొన్నారు అనే డేటా తెలుసుకుందాం అని మీకు ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా! సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మీరు తెలుసుకోవచ్చన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ అదేంటంటే మాక్స్ ఇఫ్, మిన్ ఇఫ్ చెప్పా, యావరేజ్ ఇఫ్ చెప్పా, సమ్ ఇఫ్ చెప్పా. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే కౌంట్ ఇఫ్. ఇది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ చాలా బ్యూటిఫుల్ అనాలిసిస్ ఇస్తుంది ఈ కౌంట్ ఇఫ్. ఇది మనం ఫస్ట్ నుంచి రాద్దాం. ఇది ఎగ్జిస్టింగ్ ఫార్ములాని మార్చొద్దు గానీ, ఈ కౌంట్ ఇఫ్ అనే దాన్ని ఫస్ట్ నుంచి రాద్దాం. సో కౌంట్ ఇఫ్ ఎస్ ఏం చెప్తదంటే, మీరు ఏదైతే సెలక్షన్ క్రైటీరియాస్ ఇస్తారో, టోటల్ సేల్ వద్దు నాకు జైపూర్ సేల్ తీసుకో. ఆ జైపూర్ సేల్‌లో నాకు పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి సంబంధించిన సేలే కావాలి. అందులోనూ ఈచ్ ఇన్వాయిస్ 20,000 దాటింది మాత్రమే నాకు సెలెక్ట్ చేసి ఇవ్వి. సో ఇలా మీరు ఎన్నైతే క్రైటీరియాస్ చెప్తారో, ఇందాకటి దాకా మనం ఏం అడిగాం? నేను పెట్టిన క్రైటీరియాలో సమ్ చేసి ఇవ్వి, యావరేజ్ చేసి ఇవ్వి, లేదా అందులో ఉన్న మాక్సిమమ్‌ని పిక్ చేసి ఇవ్వి, అందులో ఉన్న మినిమమ్‌ని పిక్ చేసి ఇవ్వి అని మనం అడిగాం. ఇప్పుడు ద క్వెషన్ ఈస్ డిఫరెంట్. సో నేను పెట్టిన క్రైటీరియాలో ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి అనేది మనం అడుగుతాం కౌంట్ ఇఫ్స్‌లో. సో కౌంట్ ఇఫ్స్ సింపుల్ కౌంట్ ఇఫ్ రాస్తాను. సో చూడండి దీని సింటాక్స్ మళ్ళీ మారిపోయింది. ఇది డైరెక్ట్‌గా క్రైటీరియా రేంజ్‌కి వచ్చేసింది. సో క్రైటీరియా రేంజ్ ఇక్కడ ఏంటి? సిటీ. సిటీలో జైపూర్‌కి సంబంధించిన ఎంట్రీస్ ఎన్నున్నాయి? సో 992 ఎంట్రీస్ ఉన్నాయి. 10,000లో 992 ఎంట్రీస్ జైపూర్‌కి సంబంధించి ఉన్నాయన్నమాట. సో ఇట్లాగా మీరు ఆహ్, కౌంట్ ఇఫ్ వాడి మీకు కావాల్సిన అనాలిసిస్‌ని మీరు చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఈ కాన్సెప్ట్ మీద ఏదైనా డౌట్ ఉందా? మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే నేను మీకు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ యూజ్ చేసి సింపుల్‌గా చెప్తాను. సో ఐ థింక్ దేర్ ఆర్ ఓన్లీ 2 పార్టిసిపెంట్స్ అని చూపిస్తుంది. సో అందరికీ అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాయిరామ్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు సెషన్ ఇంతే. ఇక్కడితో క్లోజ్ చేస్తాను. నేను మీ సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, మాక్స్ ఇఫ్, మిన్ ఇఫ్స్ మీరు డాక్యుమెంటేషన్ అడిగారు గదా! ఆ డాక్యుమెంటేషన్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ పర్టిక్యులర్ ఫార్ములాస్ అన్నీ మొత్తం ఫంక్షన్స్ అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాక, ఈ ఫంక్షన్స్ అన్నిట్లికి సంబంధించి ఒక డాక్యుమెంటేషన్ మీకు షేర్ చేశానంటే, ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటుంది. దాంతో పాటు మీరు కొంచెం సింపుల్‌గా మీరు చూసుకొని ఫార్ములా రాసుకోవడానికి బావుంటుంది. సో థాంక్ యూ సో మచ్ గైస్. థాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. నేను ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తా. మీకేమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్‌లో పింగ్ చేయండి. నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. So I think we can wind up the session. So I Sairam request the Keshav. organizers to chant